రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవో పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప,